గృహ వినియోగదారులపై విద్యుత్ భారం లేదు. వాణిజ్య, పారిశ్రామిక టారిఫ్లో సవరణకు ప్రతిపాదన. విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు నివేదిక. గృహ విద్యుత్ వినియోగదారుల టారిఫ్లో మార్పులు, భారాలు లేకుండా విద్యుత్ పంపిణీ సంస్థల విద్యుత్ నియంత్రణ మండలికి 2026-27 సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను అయితే సమర్పించాయి. ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు ప్రస్తుతం అమల్లో ఉన్న టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానానికి బదులు నాన్ టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానం అయితే ప్రతిపాదించాయి. వాణిజ్య, పారిశ్రామిక, హెచ్టీ వినియోగదారులకు టైమ్ ఆఫ్ డే టారిఫ్ వేల్లో యూనిట్ టారిఫ్లో స్వల్ప మార్పులను డిస్కౌంట్లు ప్రతిపాదించాయి. సో మొత్తంగా చూసుకుంటే రూఫ్ టాప్ సోలార్కి అయితే నిరుత్సాహం అయితే ఇచ్చారు. అయితే మొత్తంగా గృహ వినియోగదారులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రూపాయి అయితే పెరగదని, ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని చెప్పారన్నమాట. 2026-27 సంవత్సరంలో కూడా ₹1 కూడా కరెంటుకి సంబంధించి డబ్బులు అయితే పెరగవన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.